ఎనిమిది వసంతాల సినిమా తర్వాత చాలా షార్ట్ గ్యాప్తో కుబేర రివ్యూతో మళ్ళీ వచ్చేసా. వెల్కమ్ టు బడ్డీస్ ఫర్ లైఫ్ రివ్యూస్. సముద్రంలో ఒక్క ఆయిల్ డ్రాప్ శాంపుల్తో స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వ్స్ కోసం మల్టీ మిలియనియర్ ధీరజ్ గవర్నమెంట్తో 1,00,00,000 డీల్ కుదుర్చుకుంటాడు. 1,00,00,000 గవర్నమెంట్కి సక్సెస్ఫుల్గా ట్రాన్సాక్షన్ చేయడానికి ఒక ఇంటెలిజెంట్ సిన్సియర్ సిబిఐ ఆఫీసర్ అయిన దీపక్ని అపాయింట్ చేసుకుంటాడు. దీపక్ ఈ పని కోసం నలుగురు బిచ్చగాళ్ళు కావాలంటాడు. అందులో ఒకడే దేవా. సిన్సియర్ ఆఫీస్ అయిన దీపక్ని ధీరజ్ ఈ ట్రాన్సాక్షన్ కోసం ఎలా ఒప్పించాడు? దేవా వల్ల దీపక్ అండ్ ధీరజ్ ఎలాంటి చిక్కుల్లో పడతారు? అసలు కుబేరా ఎవరు అనేదే కథ. డెఫినెట్గా ఇది రొటీన్ కమర్షియల్ సినిమా కాదు. కథలో కమర్షియల్ ఎలిమెంట్స్కి స్కోప్ ఉన్నా సినిమా మొత్తం చాలా రియలిస్టిక్గా వెళ్తుంది. రిచ్, మిడిల్ క్లాస్, పూర్ మధ్య ట్రయాంగులర్ ఎమోషన్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మెయిన్ క్యారెక్టర్స్ అందరూ వాళ్ళ పాత్రలకి పర్ఫెక్ట్గా కుదిరారు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మెట్లో కాకుండా ఓల్డ్ ఆర్ట్ సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది. క్యారెక్టర్ స్ట్రాంగ్ ఎమోషనే ఈ సినిమా మెయిన్ స్ట్రెంగ్త్. బిచ్చగాళ్ళ ట్రాక్ కోసం కొంచెం లెంతీ ఫీల్ వస్తుంది. ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేసుకుంటే సెకండ్ హాఫ్ కొంచెం పేస్ అందుకున్నట్లు అనిపించినా క్లైమాక్స్ అంత సాటిస్ఫాక్టరీగా అనిపించదు. ఇక్కడ డైరెక్టర్ రియలిస్టిక్లో చేయాలా, సినిమాటిక్లో చేయాలా అని కన్ఫ్యూజ్ అయి తీశారనిపిస్తుంది. నాగార్జున గారు ఫ్యామిలీని కాపాడుకునే కామన్ మ్యాన్లా ఇంటెలిజెంట్ ఆఫీసర్గా 2 షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అదరగొట్టారు. బట్ కింగ్ ఫ్యాన్స్ మాత్రం నాగ్సర్ ఇంట్రో అండ్ ఎండింగ్ విషయంలో డెఫినెట్గా డిసప్పాయింట్ అవుతారు. ధనుష్ గారు యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బిచ్చగాడ్లా జీవించేశారు. ఆయన తప్ప ఈ క్యారెక్టర్కి ఎవ్వరూ న్యాయం చేయలేనంతగా పర్ఫామ్ చేశారు. అట్లీస్ట్ ఊహించుకోలేరు. ధనుష్ గారే లేకపోతే కుబేరా సినిమానే లేదు. హీ లిటరలీ ఎక్సెల్ ఇన్ హిస్ రోల్. నేషనల్ అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. రష్మిక గారు ఎట్ అగైన్ డిడ్ ఎ గుడ్ రోల్. తన యాక్టింగ్ కెరీర్లో సమీరా క్యారెక్టర్ ఎన్నో ఏళ్ళు గుర్తుపెట్టుకునే విధంగా ఉంటుంది. చాలా న్యాచురల్గా చేశారు. షీ డెలివర్డ్ ఎ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. జిన్ సర్బ్ యాజ్ ఎ యాంటాగనిస్ట్ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. సినిమా త్రూ అవుట్ ఆ ఈవిల్నెస్ బాగా ఎగ్జిక్యూట్ చేశారు. ఫస్ట్ నుంచి అన్ని సినిమాలు వేరు, నా సినిమా వేరు అనే ట్యాగ్ లైన్తోనే శేఖర్ కమ్ల గారి సినిమాలు ఉంటాయి. ఇది కూడా అలానే ఉంటుంది. కమర్షియల్ సినిమాగా దీన్ని కన్వర్ట్ చేసే స్కోప్ ఉన్నా ఆయన చెబుదాం అనుకున్న కథని ఎక్కడ డీవియేట్ అవ్వలేదు. హీఈస్ ఆల్వేస్ ఎ జెన్యూన్ స్టోరీ టెల్లర్. యాజ్ ఎ ఆడియన్స్ మనకి స్లో ఫీల్స్ వల్ల ఎక్కడో ఏదో మిస్ అయింది అనిపిస్తుంది. లెంత్ కొంచెం తగ్గితే సినిమా అవుట్పుట్ మచ్ బెటర్గా ఉండేది. డిఎస్పి డిడ్ వెల్. సాంగ్స్లో పోయిరా 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 మామ వినడానికి బాగుంది. బీజిఎం వాజ్ గుడ్ అండ్ హీ ఎగ్జిక్యూటెడ్ వెల్ ఇన్ మేజర్ పోర్షన్స్. నిఖిత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ వాజ్ టాప్ నోచ్. సినిమా మూడికి తగ్గట్లు బాగా క్యాప్చర్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్. ఫైనల్ వెర్డిక్ట్ ఏంటంటే రెగ్యులర్ కమర్షియల్ లవర్స్ని సినిమా డిసప్పాయింట్ చేసినా ఈ సినిమా మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ టిపికల్ శేఖర్ కమల గారి ఫ్యాన్స్కి కనెక్ట్ అవ్వచ్చు.